వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 ఈ ఉదయకాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకై యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటాము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడయుండినట్లు నీకు తోడయుందునని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఐ స్టార్ట్ టు మేక్ యూ గ్రేట్. దేవుడు యెహోషువతో చెబుతున్న మాట లేదా యెహోషువకి ఇచ్చిన వాగ్దానం, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఐ విల్ స్టార్ట్ టు మేక్ యూ ఆనర్. ఈ మాట ఎంత గొప్ప మాట అంటే ఇది ఎంతో సంతోషకరమైన మాట, ఎంతో ఆనందాన్ని ఇచ్చే మాట. ఇది ఒక మనుషుడు చెప్పుచున్న మాట కాదు, దేవుడు చెప్పుచున్న మాట. ఎవరైనా ఒక అధికారి మన దగ్గరికి వచ్చి నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నానంటే ఎంత సంతోషిస్తామో. మన ఉద్యోగం నుంచి పై ఉద్యోగం మనకు వస్తుందని, మనం గొప్ప చేయటం అంటే మన జీతము ఇంకా ఎక్కువ అవుతుందని, మన యొక్క పొజిషన్ ఇంకా ఎక్కువ అవుతుందని ఎంత సంతోషిస్తామో. అయితే దేవాది దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త అయిన దేవుడే యెహోషువకి మాట చెప్తున్నాడు, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము ఈ వాగ్దానము యెహోషువకు మాత్రమే కాదు, వింటున్న నీకు కూడా దేవుడు ఇస్తున్నాడు. ఏ విషయంలో తగ్గిపోయావో, ఏ విషయంలో తక్కువగా ఉన్నావో, ఆర్థికంగా నువ్వు వెనుకపడ్డావేమో, ఆత్మీయంగా తగ్గిపోయినావేమో, ఆరోగ్యపరంగా శక్తి తగ్గిపోయిందేమో, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిన్ను అని. ఎంత సూటిగా చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఈ మాట ఎంత గొప్ప మాట అంటే దేవుడు గొప్ప చేయ మొదలు పెడతానంటున్నాడు. ఇది నీకు కూడా ఒకవేళ ఆశ ఉందేమో, నన్ను కూడా దేవుడు గొప్ప చేస్తే ఎంత బాగుండు, దేవుడు నా పరిస్థితిని కూడా గొప్ప చేస్తే బాగుండు, నా ఉద్యోగమును ఇంకొంచెం గొప్ప చేస్తే బాగుండు, నా యొక్క పరిస్థితిని ఇంకొంచెం గొప్ప చేస్తే బాగుండు, నా సేవను ఇంకొంచెం గొప్ప చేస్తే బాగుండనే ఆ మంచి న్యాయపరమైన కోరిక నువ్వు కలిగి ఉండటం తప్పులేదు. అయితే దేవుడు గొప్ప చేయాలి అంటే, దేవుడు మనల్ని గొప్ప చేయ మొదలు పెట్టాలి అంటే మనం కూడా కొన్ని మొదలు పెట్టాలి. ఇఫ్ గాడ్ స్టార్ట్స్, వీ స్టార్ట్ సంథింగ్. మనం కూడా కొన్ని మొదలు పెట్టాలి. ఒక వ్యక్తి దేవుడి చేత గొప్ప చేయటం మొదలు పెట్టబడాలంటే మరి మనమే మొదలు పెట్టాలో బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనములో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. ఈ మాట ఎంత సంతోషమైన మాట అంటే, వారు ఏం మొదలు పెట్టారంటే దేవుణ్ణి స్తుతించుట మొదలు పెట్టారు. ఇది దేవుడు నీ జీవితంలో ఆశీర్వదించడం మొదలు పెట్టాలంటే, దీవించడం మొదలు పెట్టాలంటే, గొప్ప చేయటం మొదలు పెట్టాలంటే, నీ జీవితాన్ని, నీ దినాన్ని నువ్వు స్తుతించుటతో మొదలుపెట్టు. చాలాసార్లు దినాన్ని మనం వృధా చేస్తాము. దినములో ఉదయకాల సమయము చాలా ప్రాముఖ్యమైనది. ఆ సమయంలోనే ఏదో ఆలోచనలతో, ఏదో పనులతో, ఏదో కోపతాపాలతో, మాటలతో ఆ దినాన్ని మనము ప్రారంభించి వృధా చేసి
ఆ దినమంతా కూడా అలాగనే మనకు నెమ్మది లేక, మనతో ఉన్నవారికి నెమ్మది లేక, అట్లాగా ఎన్ని దినాలు వృధా అయిపోతున్నాయంటే కొంతమంది జీవితాల్లో వారాలు వృధా అయిపోతున్నాయి. ఏది చేయాలనుకుంటున్నారో ఆ దినము అది చేయలేకపోతున్నారు. పౌలు అదే అన్నాడు, నేను ఏమి చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. చాలామంది జీవితాలలో నెలలు వృధా అయిపోయినాయి, సంవత్సరాలు వృధా అయిపోయినాయి, చాలామంది జీవితాలే వృధా అయిపోయినాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ దినాన్ని, నీ జీవితాన్ని స్తుతితో మొదలుపెట్టు. రెండవది చూసినట్లయితే ఏం మొదలు పెట్టాలి ఒక వ్యక్తి అంటే, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 5వ వచనము, మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి. రెండవది వాక్యమును మొదలుపెట్టు. దినమంతా కూడా నీ జీవితము సంతోషంగా ఆనందకరంగా ఉండాలంటే ఈ రెండు విషయాలు చాలా గొప్పవి. ఉదయాన్నే లేచి ఏదో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అని నువ్వు అనుకోవద్దు. చాలామంది ఉదయం లెగవటమే ఫోన్ రింగ్ అవ్వగానే ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ముందు దేవుణ్ణి స్తుతించి ఆ తర్వాత ఏదన్నా చెయ్యి. దేవుణ్ణి స్తుతించిన తర్వాత ఎవరితో ఉన్నా మాట్లాడు. స్తుతితో మొదలు పెట్టాలి. రెండవది వాక్యముతో మొదలు పెట్టాలి. చాలాసార్లు వాక్యం చదువుకుండానే ఫోన్లో మెసేజ్లు చదువుతారు, వాట్సాప్లో ఏ మెసేజ్లు వచ్చినాయా అని చదువుతారు, చాలామంది న్యూస్ పేపర్ చదువుతారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు సమయం ఉంటే వాక్యం కూడా చదువుతారు. ప్రియ సహోదరి, నీవు మొదలే దేవుని వాక్యాన్ని చదివి నువ్వు మొదలుపెట్టినప్పుడు ఆ దినమంతా వాక్యము నిన్ను నడిపిస్తుంది. శక్తిగల వాక్యము నిన్ను బలపరుస్తుంది. ఇది రెండవ మాట. మూడవది మనం చూసినట్లయితే మనము ఏమి మొదలు పెట్టాలి అంటే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనము. మూడవది చూస్తే జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథం మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అనగా మూడవది ప్రార్థన మొదలు పెట్టాలి. ప్రతి దినాన్ని ప్రార్థనతో మొదలు పెట్టాలి. ప్రార్థన చేయకుండానే చాలాసార్లు చాలామంది ఆ దినాన పనులు ప్రారంభించేస్తారు. నువ్వు వాకింగ్కి వెళ్ళాలన్నా నువ్వు ప్రార్థన చేయకుండా బయటికి నువ్వు అడుగు పెట్టొద్దు. నువ్వు ఏ ముఖ్యమైన పనికి వెళ్ళాలన్నా, తెల్లవారే డ్యూటీకి వెళ్ళాలన్నా వాక్యము చదవకుండా నీ పనిని నువ్వు ప్రారంభించవద్దు. ఆ ప్రార్థన, అదే కాకుండా వాక్యము, మూడవది ప్రార్థన. స్తుతి, వాక్యము, ప్రార్థన, ఈ మూడు చాలా అవసరం. ప్రార్థించకుండానే నువ్వు చాలాసార్లు మరి ఎవరితోనో మాట్లాడతావు. నీ మొదటి మాట దినములో దేవుడితో మాట్లాడాలి. దేవుని మాట మొదటిగా నువ్వు వినాలి. ఇది చాలా క్రమము. ఇలా చేసి చూడు, నీ జీవితము ఆ దినమంతా ఎంత నెమ్మది ఉంటుంది, హృదయంలో ఎంత తృప్తి ఉంటుంది. ఇలాగ ఒక్కసారి నువ్వు ప్రారంభించి అలవర్చుకుంటే ఆ దినమంతా ప్రభువుతో సహవాసం కలిగి నువ్వు ఉండగలవు. ఇది మూడవది. వారు 7వ మొదలు పెట్టారు. 7వ మూల భాషలో వారు వాక్యము విని ప్రార్థించటం మొదలుపెట్టినారు. ఇది మూడవది. నాలుగవది మనం చూసినట్లయితే ఏమి మొదలు పెట్టాలి అంటే యెజ్రా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము, యెహోవాకు దహన బలులు అర్పింప మొదలు పెట్టిరి. ప్రియ సహోదరుడా సహోదరి, నాలుగవదిగా మనం మొదలు పెట్టవలసింది ఆరాధన మొదలు పెట్టాలి. బలి అర్పణ అనేది ఏం చూపిస్తుందంటే ఆరాధన. ఐదవది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి ఏమి మొదలు పెట్టాలి అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనము, యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి. ఐదవది సమర్పణ మొదలు పెట్టాలి. దేవునికి మొదట నువ్వు ఇవ్వకుండా దేవుడు నీకు ఎలా ఇవ్వగలడు? నీ ధనము మాత్రమే కాదు, నీ సమయము, దేవునితో నువ్వు గడిపే సహవాసము అని ఎంతో కోరుకుంటున్నాడు. దినములో నా బిడ్డ నా కొరకు ఎంత వెచ్చిస్తున్నాడు, నా కొరకు ఎంత సమయాన్ని సమర్పించుకుంటున్నాడు అనేది కూడా
దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీ జీవితాంతం నీతో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, కానీ దేవుడితో కొంచెంసేపు మాట్లాడి ప్రార్థించి వాక్యం చదవటానికి నీవు సమయం ఇవ్వట్లేదు. ఇది 5వది, సమర్పణ మొదలు పెట్టాలి. ఆ రోజు మనం చూసినట్లయితే ఏం మొదలు పెట్టాలి అంటే కీర్తన 71వ కీర్తన 16వ వచనం, 71:16లో ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను. ఈ మాట ఎంత బాగుందండి. వర్ణింప మొదలు పెట్టేదను అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు చేసే కార్యాలు, దేవుడు నీ జీవితంలో చేసిన పనులు నువ్వు వర్ణించగలుగుతున్నావా? నిన్నటి దినాన ఎవరన్నా నీకు సహాయం చేస్తే వారికి ఈరోజు ఫోన్ చేసి, బ్రదర్ మీరు అలా చేశారు, సిస్టర్ అలా చేశారని ఎంతో చక్కగా వారితో మాట్లాడతావు. మరి దేవుడు నిన్న చేసిన కార్యాలు, దేవుడు నిన్ను తప్పించాడు, దేవుడు నిన్ను కాపాడాడు, దేవుడు నిన్ను సహాయం పడుతూ వచ్చాడు, నిన్ను పోషిస్తూ వచ్చాడు. ఈ దినాన వాటిని నువ్వు మర్చిపోయి మరలా దేవుడు నూతన కార్యాలు చేయాలని చూస్తున్నావు. దేవుడు అవి మొదలు పెట్టాలంటే నీవు ఆయనను వర్ణించు. ఆ తర్వాత 7వది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము, హగ్గయి 1:15లో చివరి మాట, తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. 7వది, దేవుని పని చేయ మొదలుపెట్టు. నువ్వు దేవుని పని చేయకుండా దేవుడు నీ పని చేయాలని నువ్వు కోరుకోవటం అది ఎంతవరకు సబబుగా ఉంది? దేవుడి పని నువ్వు చేస్తే దేవుడు నీ పని ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు దేవుని పని చిన్నది చేసినా దేవుడు నీ కొరకు పెద్దదిగా చేయగలడు. కాబట్టి నువ్వు పని చేయ మొదలుపెట్టు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడి ఉదయకాల సమయంలో నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మొదలు పెట్టాలి అంటే ప్రియ సహోదరుడా, నువ్వు చేయవలసినవి ఉన్నవి. మన ఇంట్లో మన ఫ్యాన్ తిరగాలి అంటే మొట్టమొదట మనం స్విచ్ చేయాలి. ఫ్యాన్ నువ్వు తిరిగిన తర్వాత నేను స్విచ్ చేస్తానంటే అది ఏమాత్రం కుదరదు. లైట్ వెలిగిన తర్వాత నేను స్విచ్ చేస్తానంటే అది ఏమాత్రము కుదరదు. నువ్వు చేయవలసిన పని మొదట చేసినప్పుడు దేవుడు చేయవలసిన పని దేవుడు కూడా మొదలు పెడతాడు. ఇంతవరకు నువ్వు మొదలు పెట్టలేదేమో, ఇంతవరకు దేవుని మీద పంతంతో ఉన్నావేమో, దేవునితో పట్టుదల కలిగి ఉన్నావేమో, ఈరోజైనా మొదలుపెట్టు. దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలని ఇంకా ఆశపడుతున్నాడు, ఇంకా కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయము ఆయన మెల్లనైన స్వరం నీకు వినపడుతుండగా మొదటిగా ప్రభువుని స్తుతించుట మొదలుపెట్టు. 2వదిగా ఆయన వాక్యాన్ని చదువుట మొదలుపెట్టు. 3వదిగా ప్రార్థించటం మొదలుపెట్టు. 4వదిగా ఆరాధించటం మొదలుపెట్టు. 5వదిగా ఆయనకు సమర్పించుకోవటం మొదలుపెట్టు. 6వది వర్ణించటం మొదలుపెట్టు. 7వది ఆయన పని చేయటం మొదలుపెట్టు. దేవుడు తప్పనిసరిగా ఆయన కూడా మొదలుపెట్టి నిన్ను దీవించగలడు, నీకు సహాయపడగలడు. దేవుడు అలాంటి కృపను మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. యెహోషువ గ్రంథం 3:7 నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదనని చెప్పారు. ఇది నాన్న ఈ వాగ్దానం వింటున్న మా అందరికీ వర్తింపచేస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మమ్మలను గొప్ప చేయ మొదలు పెట్టాలి అంటే మేము కూడా కొన్ని మొదలు పెట్టాల్సినవి ఉన్నవని మాకు గుర్తు చేశారు. అలాగూ ప్రభువా, మేము వాయిదాలు వేసి మీ దీవెనలు కూడా మేము వాయిదాలలాగా పొందలేకపోతున్నాము. మేము వాయిదాలు వేసి మీరిచ్చే ఈవులు కూడా మేము పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఇది నాన్న మేము మొదటిగా మొదలుపెట్టి ఆ తర్వాత మా కార్యాలు దేవుని ద్వారా మొదలు పెట్టబడినట్లుగా సహాయపడమని మీకే ఘనత, మహిమ, ప్రభావాలను వారి ప్రతి అక్కరలు అవసరతలు తీర్చి ఈ దినమంతా నీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని వందనములు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దాచుటకు కన్నీటి
కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము